బట్టి ఒక మాట గుర్తుపెట్టుకోండి, రెస్టరేషన్ అనేది పోగొట్టుకునేది నువ్వు ఎలా పొందుకుంటావు అని అంటే, నువ్వు ఎక్కడ పడ్డవో అది నీకు తెలిసి ఉండాలి. ఏ ఏరియాలో నువ్వు పడిపోయినవో అది నీకు తెలిసి ఉండాలి. ఏ బలహీనతలో నువ్వు పడిపోయినవో అది నీకు తెలిసి ఉండాలి. ఆలోచన చేయండి అందరు కూడా. యూ షుడ్ నో వేర్ యు ఆర్ లాస్ట్. నువ్వు ఎక్కడ కోల్పోయినవో అది నీకు తెలియాలి. ఎక్కడ తప్పిపోయినవో, ఎక్కడ కోల్పోయినవో, ఏ చోట నువ్వు పడిపోయినవో అది నీకు తెలిసి ఉండాలి. అప్పుడే పోగొట్టుకునేది దేవుడు తిరిగి నీకు ఇస్తాడన్న మాట గుర్తుపెట్టుకోండి. ఈరోజు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు యూ హ్యావ్ టు ప్రే. నువ్వు ప్రార్థించాలి, నువ్వు బలంగా నువ్వు ప్రార్థించాలి. రెస్టరేషన్ అనేది అలా పోగొట్టుకునేది తిరిగి పొందుకోవడం అనేది, పోగొట్టుకున్న అభిషేకము కూడా, పోగొట్టుకున్న పిలుపు, నా అభిషేకాన్ని పోగొట్టుకున్నాను, నా సేవను పోగొట్టుకున్నాను, నా సమక్షమను పోగొట్టుకున్నాను, నా అవకాశాలను నేను పోగొట్టుకున్నాను, అవి నాకు తిరిగి దేవుడు నాకు ఇవ్వాలి అన్నప్పుడు స్పెసిఫిక్గా నీకు అర్థం కావాలి. ఎందుకు పోగొట్టుకున్నావో అది నీకు తెలిసి ఉండాలి. ఎక్కడ పోగొట్టుకున్నావో నీకు తెలిసి ఉండాలి. ఎలా పోగొట్టుకున్నావో అనేది నీకు తెలిసి ఉండి, అది ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ సన్నిధిలో మనం దేవునికి మొరపెడితే తప్ప, ఏమో నాకు తెలియదు ఆ గొడ్డలు ఎక్కడ పడ్డదో అన్నట్టు నీకు దొరకదు. ఏమో నాకు తెలియదు అన్నట్టు దొరకదు. అందుకే అడుగుతారు, ఎక్కడ పడింది చెప్పు అని అంటే, పలానా చోట పడింది అన్నప్పుడు అది తిరిగి పొందుకున్నాడు. యూ షుడ్ నో. ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. ఒకసారి ఈరోజు లాస్ట్గా మనం ప్రార్థన చేసేటప్పుడు నూనె నిన్ను తాకినప్పుడు, నేను అంటున్నా కదా, మన కొన్నిసార్లు ఫిజికల్గా మనకు అనిపించినా అనిపించకపోయినా, నేనైతే ఒక మాట చెప్తున్నాను, ఆత్మలో మాత్రం దేవుడు ఒక కార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఆత్మలో మాత్రం దేవుడు ఒక బలమైన కార్యం చేయబోతున్నాడు. కొంతమందికి ఫిజికల్గా తెలుస్తుంది, కొంతమందికి తెలీదు. తెలియకపోయినా పర్వాలేదు. ఆలోచన చేయండి. దావీదును సమూయేలు ప్రవక్త అభిషేకిస్తాడు. అభిషేకించగానే గంతులేసి ఎగిరి, ఏం పడలేదు, నార్మల్గానే ఉన్నాడు. ఆయన అభిషేకింపబడిన తర్వాత తిరిగి తన తండ్రి పనిలోనికి వెళ్ళిపోయినాడు. తండ్రి తనకు అప్పగించిన పని చేస్తూ వెళ్ళిపోయాడు. ఏం ఎక్స్ట్రాడినరీగా ఏం కనబడలేదు, కానీ తనలో అభిషేకం ఉన్నదన్న మాట గుర్తుపెట్టుకోండి. అభిషేకం మెల్లమెల్లగా తనను సిద్ధపరుస్తున్నది, మెల్లమెల్లగా తనను తయారు చేస్తున్నది. ఎందుకొరకు అభిషేకింపబడినడో దాని కొరకు నేర్పుతున్నది. లెర్నింగ్, టీచింగ్ హిమ్.